ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సో దీని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. మనందరం కూడా ఆప్ యొక్క ఓటమి గల కారణాలను, అసలైన కారణాలు విశ్లేషించి మనం ఒకసారి ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చాలామంది ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ వేదికగా ఢిల్లీ రాష్ట్రంలో ఎలాంటి పనులు చేయడానికి బీజేపీ సర్కారు, కేంద్రంలో బీజేపీ ఎలాంటి సహకారం చేయాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో దీనిలో భాగంగా మనం చాలా విషయాలు కూడా చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. టాపిక్ అంతా డైవర్ట్ అవుతోంది. అసలు విషయాలు కొంతమేర మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. అయితే దీనిలో చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు ఢిల్లీ ఒక్క పీఠం అరవింద్ కేజ్రీవాల్ పోయింది అంటే ఖచ్చితంగా దేశం సుభిక్షంగా ఉంటుంది అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఈరోజు భారతదేశంలో అతిపెద్ద ప్రమాదం ఎక్కడొచ్చింది అంటే ఖలిస్తానీ ఉద్యమం, దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రలు ఏవైతే జరుగుతున్నాయో, ఖలిస్తానీ ఉద్యమం ఏదైతుందో దానిలో భాగంగానే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఖలిస్తానీ ఉద్యమానికి పరోక్షంగా సపోర్ట్ చేస్తుంది అనేటువంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చర్చ కాదు, అది నిజం కూడా, వాస్తవంగా చెప్పాలంటే. అందుకే ఇక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తన యొక్క రాజకీయ ప్రభావాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి, దేశాన్ని కూడా విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక కుట్ర పడిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఈ సందర్భంలో మనం ఈ భారతదేశానికి కాంగ్రెస్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఈ భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి చాలా పెద్ద ప్రయత్నాలు వాళ్ళు ఎప్పుడు కూడా అదే కమిటీ, దేశం ముందనే కోణంలో ఇటు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ రాజకీయాలు చూడవు. కేవలం దేశ భద్రత, దేశం యొక్క ఐక్యత, దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని చూస్తూ ఉంటాయి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ దేశ సార్వభౌమాధికారాన్ని కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రలు చేసే భాగంలో ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఖలిస్తానీ ఉద్యమాన్ని వెనకండి నడిపింది అనేది సుస్పష్టంగా అర్థమవుతోంది. ఇది కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఈరోజు కెనడా, భారతదేశం మధ్య ఉన్నటువంటి బంధాలు, ఈరోజు సత్సంబంధాలు కూడా ఈరోజు ఏ విధంగా చెడిపోయానో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో ఖలిస్తానీ ఉద్యమాన్ని వెనకండి నడిపిస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఆ పార్టీని లేకుండా చేయాలని చాలా కృతనిశ్చయంతో మనందరం కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో పీఠాన్ని కైవసం చేసుకొని తమ యొక్క స్ట్రాటజీస్ని అక్కడ ఉండేటువంటి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రలను ఛేదించింది భారతీయ జనతా పార్టీ ఒక్కటే కాదు. దానిలో భాగంగా ముస్లింలో ఉన్నటువంటి షియా ముస్లింలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేశారు. ఇది అందరూ కూడా గమనించండి. ముస్లింలో ఉన్నటువంటి షియా ముస్లింలు మెజారిటీగా ఢిల్లీలో ఉంటారు. సో వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేశారు. ఇది సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రలను భగ్నం చేయడానికి ఈరోజు దేశం అంతా కూడా ఐక్యమైంది అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈరోజు లాస్ట్ వరకు, అంటే దాదాపు పోలింగ్ అయ్యేటువంటి 2-3 రోజుల వరకు కూడా కొంత కాంగ్రెస్ గ్రాఫ్ కొంత పెరుగుతూ ఉంది. అదే ఆ కోణంలో ఇటు ఆప్, భారతీయ జనతా పార్టీ మధ్య కొంత క్లోజ్ ఫైట్ నడుస్తూ ఉంది. ఆప్ రావడానికి అవకాశం ఉంది. కానీ లాస్ట్ మూమెంట్లో కొంత ప్రజలు తేరుకొని కాంగ్రెస్కు ఎన్ని ఓట్లు వేసినా అక్కడ గెలుస్తూ 1-2 సీట్లు గెలుస్తుంది, కానీ ఓటింగ్ పర్సెంటేజ్ కాంగ్రెస్ పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు జరిగే అవకాశం. కాబట్టి న్యూట్రల్ ఓటర్లు ఎవరుతున్నారో వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళడం జరిగింది. సో ఆ క్రమంలో భారతీయ జనతా పార్టీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడెక్కడ సామాజిక సమీకరణాలు, ఓబీసీలు కానీ, ఎస్సీలు కానీ, లేకపోతే షెడ్యూల్ ట్రైబ్స్ కానీ, ముస్లిమ్స్ కానీ ఏ విధంగా తమ వైపు తిప్పుకోవాలి, ఇటు అగ్రవర్ణాలు కూడా ఏ విధంగా తమ వైపు తిప్పుకోవాలని కోణంలో చాలా పకడ్బందీగా పోల్ మేనేజ్మెంట్ చేయడం ద్వారా ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కానీ, మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు కానీ ఓడిపోయారంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ అవలంబించినటువంటి పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే వాళ్ళపైన వస్తున్నటువంటి అవినీతి మరకలు ఏవైతున్నాయో వాటిపైన కావచ్చు, దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రలు ఏవైతున్నాయో వాటిపైన కావచ్చు. ఇవన్నీ వెరసి ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతా ఉంది మనకి. సో ఇదంతా కూడా చాలా కీన్గా గమనిస్తే మనకు అర్థమవుతుంది. దీనిలో 2 విషయాలు ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. ఒకటి ఖలిస్తానీ ఉద్యమం, ఒకటి రెండోది
ఇటు అవినీతి సంబంధించినటువంటి మరకలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా చాలా పెద్ద ప్రభావం చూసాయి. చాలామంది ఏమంటున్నారు, ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని సరిగా పనిచేయలేదు భారతీయ జనతా పార్టీ అని చాలామంది చెప్తా ఉన్నారు. కానీ అది రాంగ్ కాన్సెప్టు. ఎప్పుడైనా కానీ పని చేయనీయకపోతే ఖచ్చితంగా ప్రజలు అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తిరగబడుతుంది తప్ప ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ తిరగబడరు. ఎందుకంటే చాలా క్లియర్ కట్గా డెవలప్మెంట్ ఆగిపోయింది, డెవలప్మెంట్ చేయనీయలేదు అంటా ఉన్నారంటే అది ప్రజలకు కూడా తెలుసు. ప్రజలు చాలా చాలా నిష్ణాతులు, చాలా తెలివి కల వాళ్ళు. ప్రతి ఒక్క సిచ్యువేషన్, పొలిటికల్ సిచ్యువేషన్ కూడా అనలైజ్ చేయగలుగుతారు. అనలైజ్ చేసి ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేదని చెప్పేసి చాలా తెలివిగల ఓటర్లు మన భారతదేశ ప్రజలు. అంత ఈజీగా 1000 రూపాయలు ఇస్తాను లేకపోతే బిర్యానీ ఇస్తాను అమ్ముడు పోతారు అనుకుంటే పొరపాటు. ప్రజలు చాలా తెలివి కలవాళ్ళు. సో వాళ్ళు చూసింది కేవలం రెండే విషయాలు. ఇటు ఖలిస్తానీ ఉద్యమం, దేశాన్ని విచ్ఛిన్నించే ఖలిస్తానీ ఉద్యమం కావచ్చు, అవినీతి మరకలు. ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ ఏ విధంగా ఆయన తెర మీదకి వచ్చిండు, అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా, ఇండియా అగెనెస్ట్ కరప్షన్ ద్వారా ఈరోజు దేశవ్యాప్తంగా ఒక మూమెంట్ను తీసుకొచ్చేసి ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అనే రాజకీయ పార్టీని పెట్టేసి ఢిల్లీలో ఆయన యొక్క పీఠాన్ని అధిరోహించడం జరిగింది. సో 2 సార్లు, దాదాపు 3 సార్లు. సో 10 సంవత్సరాల పాటుగా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ క్రమంలో ఆయన పైన అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు. ఆయన చాలా సింపుల్గా ఉంటాడు, కామన్ మ్యాన్, ఆమ్ ఆద్మీ అనుకుంటూ మాట్లాడింది. కానీ ఆయన చేసినటువంటి అరాచకాలు, అవినీతి అంతా ఇంత కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో మొదలుకొని ఆయన ఇంట్లో ఉండేటువంటి ఫర్నిచర్తో సహా ప్రతి ఒక్కటి కూడా ఆయన పైన అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. ఆయన ఈ దేశంలో ఈ మధ్య కాలంలో సీఎం హోదాలో ఉండి అరెస్ట్ అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. సో ఇవన్నీ వెరసి ప్రజలు మనీష్ సిసోడియా అయితే దాదాపు సంవత్సర కాలం పాటుగా తిహార్ జైల్లో ఉండడం కూడా జరిగింది. సత్యేంద్ర జైన్ వీళ్ళందరూ కూడా తిహార్ జైల్లో ఉండడం జరిగింది. సో ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా దేశం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇండియా కూటమిలో ఉండే, కానీ ఇక్కడ ఇండియా విచ్ఛిన్నం కావడానికి కారణమవుతుందని తెలిసి కూడా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు కాంగ్రెస్ పార్టీ కూడా. ఆ విషయం మనం అందరూ గమనించాలి. సో ఇట్లా దేశం కోసం ప్రజలు అందరూ కూడా కలిసి అరవింద్ కేజ్రీవాల్ని ఓడగొట్టిరు, ఈ దేశాన్ని సుభిక్షంగా ఉండడానికి ఒక ప్రయత్నం చేసిరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇది ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అసలైనటువంటి కారణం. సో ఇక నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ టార్గెట్ దేశవ్యాప్తంగా అధికారులకు అన్ని రాష్ట్రాలు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ క్రమంలో ఢిల్లీ ఎప్పుడు కూడా వాళ్ళ ఢిల్లీ అనేది ప్రతిసారి కూడా ఏదో ఒక విధంగా వాళ్ళకు దెబ్బ కొడుతూనే. ఈసారి పకడ్బందీగా ఢిల్లీలో అధికారులు రావడం జరిగింది కాబట్టి ఈరోజు ఇక దేశవ్యాప్తంగా విస్తరించడానికి ఇంకా మరొక ప్లాన్ వేసేటువంటి అవకాశంగా కనబడుతూ ఉంది. మోడీకి ఈరోజు మహారాష్ట్ర కానీ హర్యానా కానీ కొన్ని ఎలక్షన్స్ ఏవైతున్నాయో ఒక 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసినాం ఏ విధంగా ప్రజలు భారతీయ జనతా పార్టీకి 260 సీట్లతోటి బిడ్డను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఏ విధంగా చురకలు పెట్టారో మనం కూడా చూసాం. సో అప్పుడు ఆ క్రమంలో మోడీ పైన ఇటు సంఘ్ శక్తులు ఏవైతున్నాయో కొంత తిరుగుబాటు చేసినటువంటి విషయం మనం చూసినాం. ఏది మోహన్ భగవత్ విషయంలో కావచ్చు, కొంతమంది ఆర్ఎస్ఎస్ నాయకులు కావచ్చు, మోడీ